అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు చీకటి వెలుగులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చుట్టూ చీకటి పరుచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతూ ఉంటుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకులు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తూనే ఉంటుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం. కష్టాలు ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునే వారందరూ కూడా బంధువులు మిత్రులు తప్పించు తిరుగుతుంటారు. ఉన్నత స్థితి సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు కూడా ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైన వారు కాలం కలిసి రాగానే చేరువవుతారు. విమర్శించిన వారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణ సంపన్నుడు అందరి గౌరవం కూడా పొందుతాడు. బాల్యంలో మనస్సు కల్మషరహితంగానే ఉంటుంది. కౌమార యవ్వన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు కూడా తోడవుతూ ఉంటారు. స్నేహితుల ప్రభావం జీవిత గమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పదమనే ఒక ప్రకాశవంతమైన క్రాంతి మార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురవలాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతూనే ఉంటుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించటం చాలా ప్రమాదకరం కూడా. మనిషి తనను తాను తెలుసుకోవాలి. తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను కూడా అన్వేషించాలి. జీవన పథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్క రోజులో సంభవించేవి కావండి. ఏళ్ల తరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయ పదంలో ప్రకాశిస్తూ తోటివారికి ఎంతగానో చేయూతనిస్తాడు. భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విఘ్నులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో స్వయం కృషితో తేజవంతులవుతుంటారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులు కూడా చూపిస్తుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు, ప్రగతి ప్రతిబంధకాలవి. అవి మేధస్సును హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోయినట్లు మరి ఆ కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవని భాగవతం మనకు చెప్తుంది. మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారు చీకట్లతో కూడిన రాత్రి వలనే వృధా అవుతూనే ఉంటుంది. మిగిలిన సమయంలో కామ క్రోధాదులు బంధంలో చిక్కుకొని బయటకు రాలేక సతమతమవుతూ ఉంటాడు. తాను వేరు మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారం అనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృత రసం తాగి పరవశులు కాగలిగిన వారికి ఆ భగవంతుడి కృప వలన కోరకుండానే ధర్మ అర్థ కామాలతో పాటు మోక్షం కూడా సిద్ధిస్తుందని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు. భగవన్నామ స్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారు చీకటిలోనూ ఆ కమలాక్షుడి అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు కూడా. శీతోష్ణ స్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్లే సుఖదుఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటి వెలుగుల ప్రభావం ఉంటుంది. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటి వెలుగుల ప్రభావం ఉండదు. సుఖదుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని ఆ భగవంతుడి గీతోపదేశం. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.